వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. రోజా గారి కూతురు ఒక పెద్ద స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నట్టు కొన్ని మాటలు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్. రోజా గారి కూతురు ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందంటూ గత కొన్ని గంటలుగా టాపిక్ వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే, దానికి సంబంధించి వివరాలు చెప్పుకునే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఎందుకు పాజిటివ్ వైబ్ అంటున్నానంటే, రోజా గారి టాపిక్ ఎప్పుడు మాట్లాడినా ఆవిడ ఆ వాళ్ళని ఎలా ఉంది, వీళ్ళని ఎలా ఉంది, కాంట్రవర్సీ, ఆవిడ నోరు పారేసుకుంది, ఆవిడని ఇంకొంతమంది ఇలా అన్నారు, ఇవే తప్ప ఇట్లా ఆహ్లాదకరంగా కుటుంబ పరంగా వచ్చే వార్తలు నాకు తెలిసి రోజా గారి మీద వచ్చి 5 ఏళ్ళు అయిపోయిందేమో. ఆవిడ ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళి 2019లో గెలిచి వైసీపీ మంత్రి అయ్యారో, ఆ తర్వాత ఆవిడ కూడా చాలా దారుణంగా మాట్లాడారు చాలా సందర్భాల్లో. ఇన్నాళ్ళకి ఒక కుటుంబపరమైన వార్త మాట్లాడుకోవడం అనేది నాకు కొంచెం అమ్మయ్య పర్వాలేదు, ఇవి మెల్లమెల్లగా కాంట్రవర్సీ లేదంటే ఆ రాజకీయ దుమారము నోటుకొచ్చినట్టు మాట్లాడుకునే ధోరణి నుంచి పక్కకు వస్తున్నారా, లేకపోతే వ్యక్తులే పక్కద్రోవ పెట్టేలా చూపిస్తున్నారా ఈ మీడియా కూడా. సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు లేపేస్తుంది, ఎవరిని పడగొట్టేస్తుందో తెలియదు. సో ఎట్టకేలకు ఆవిడ ఒక కార్యక్రమంలో ఇట్లా మీనా గారు అమ్మాయి హీరోయిన్గా వస్తుందంట, రోజా గారు మీ అమ్మాయి కూడా హీరోయిన్గా ఎప్పుడు చేస్తారు అని అడిగిన దానికి నేనేమి ఆమెను చేయాలనుకోవట్లేదు, మా అభిప్రాయాల్ని, తల్లిదండ్రుల అభిప్రాయాల్ని పిల్లల మీద రుద్దాలనుకోవట్లేదు అని చెప్తూనే, ఆమె పేరు వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగుంది, అసలు హీరోయిన్ కంటెంట్ ఉన్న ఫేసే. సో అంశుమాలిక ఏదో ఆమె పేరు, అంశుమాలిక ఏదో సంథింగ్, అంశుమాలిక సెల్వరాజ్ అని ఏదో ఉంటుంది, ఎందుకంటే తండ్రి పేరు పెట్టుకుంటారు కాబట్టి. సో అట్లాంటి ఆ అమ్మాయిని తెరంగేటం చేస్తారా? ఎందుకంటే ఈవిడి సినిమాల్లో కూడా మరలా ట్రై చేస్తున్నారు. రాజకీయాలు కాకుండా, రాజకీయాల్లో ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆవిడ సినిమాల నుంచి వచ్చిన ఆవిడే కాబట్టి హీరోయిన్గా, మంచి స్టార్ హీరోయిన్గా 90sలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అండ్ మోరో రోజా గారు మీనా గారు కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేయడం, డ్యాన్స్ చేయడం, ఎస్పెషలీ ఏదైతే బొబ్బిలి సింహం అనుకుంటా, బాలకృష్ణ గారితో కలిసి యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. సో అటువంటి మీనా గారు అమ్మాయి కూడా తెరంగేయడం చేస్తుంది. మీ అమ్మాయి ఎప్పుడైనా అడిగిన సందర్భంలో ఆ అమ్మాయి అసలు ఇటువైపు లేదు. ఇద్దరు భర్త దర్శకుడు, నేను నటుడు అయినప్పుడు కూడా ఈ భావజాలం వాళ్ళలో లేదు. పైపెచ్చి ఆమెకి సైంటిస్ట్ అవ్వాలని ఉంది, విదేశాల్లో యూఎస్లో ఎక్కడో చదువుకుంటుంది, ఆ పరమైన రీసెర్చ్ ఆమె చేస్తుంది తప్ప ఇటువైపు వచ్చే అవకాశం లేదు అని చెప్పారు. చెప్తే మన వాళ్ళు మీడియా కొంతమంది, అందరూ కాదు, అత్యుత్సాహపరులు ఉంటారుగా. ఇప్పుడు గతంలో ఇదే రోజా గారికి, అంటే ఇప్పుడు కాదు 90sలో మాట చెప్తున్నా, ఒకసారి రోజా గారు ఆ టైంలో రజనీకాంత్ గారితో యాక్ట్ చేశారు, చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, బాలయ్య గారితో యాక్ట్ చేశారు, ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్తో కూడా యాక్ట్ చేశారు. నార్త్లో కూడా కొంతమంది సూపర్ హీరోలతో చేశారు. బట్ కమల్ హాసన్ గారితో చేయలేదు ఆవిడ. చేయకపోతే ఎట్లాగే మీడియా అత్యుత్సాహంతో కొంతమంది, మేడం మీరు కమల్ హాసన్తో ఎందుకు చేయలేదు, అందరితో చేశారని అడిగారు. అంటే అదేముందండి, నాకు అవకాశం రాలేదు, చేయలేదు, వస్తే చేయనా, ఒకటి అవకాశం వచ్చింది ఆ టైంలో నేను వేరే బిజీ షెడ్యూల్ ఉండి చేయలేకపోయాను, సైన్ చేయలేకపోయాను, చేయలేదు, అలాకంటే అంతకన్నా పెద్ద హీరోలతో చేశాను కదా అని అన్నాడు. దాన్ని వెంటనే వక్రీకరించి చిరంజీవి రజనీకాంత్తో చేశాను, అంతకంటే పెద్ద హీరోనా కమల్ హాసన్తో అంటే అని ఎవడో రాశాడు, తిప్పాడు, చిన్న మసాలా వేసాడు. ఇంకా అది ఏమైంది, చినికి గాలి అని అయిపోయి ఆఖరికి కమల్ హాసన్ ఫ్యాన్స్, రోజా గారి ఫ్యాన్స్ తమిళ్లో ఎక్కడ కాదు కానీ కోల్డ్ వార్ నడిచింది. వాసన చూసి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. సో ఇంకా అది ఎలా గాలి దుమారం అయిపోయిందంటే, తర్వాత మళ్ళీ కమల్ హాసన్ గారు ఏదో చేయాల్సి వచ్చినా కూడా చేయడానికి ఇష్టపడలేదంట. చూసారా వీళ్ళు చేసిన పెంట అలాంటిది. సో అలాగా ఇప్పుడు కూడా ఆవిడ ఎట్లా రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ ఆమె ఇష్టం చూపించట్లేదు, చదువుకోవాలనుకుంటుంది, సైంటిస్ట్గా మారాలనుకుంటుంది అని చెప్పారు. దానికి వెంటనే మన అత్యుత్సాహమైన కుర్రలు ఉంటారుగా, వీళ్ళు ఏదో స్టార్ హీరో కొడుకుతో సంబంధం అయిపోయిందట. అరే చదువుకుంటుంది, ఆమె సైంటిస్ట్ అవ్వాలని చెప్తుందా, క్వశ్చన్ ఆన్సర్ ఉందా, మళ్ళీ అంటే నేనేదో బాగా అడిగేశాను, దీన్ని ఏమన్నానంటే, మొన్న కూడా ఒక ఆవిడ అడుగుతుంది, మొన్న చాలా దారుణంగా అడిగింది, ఎవరు, ప్రదీప్ రంగరాజన్ ప్రెస్ మీట్ డ్యూడ్ సినిమాకి, మీరు అసలు హీరో కంటెంట్ కాదు కదా మీ ఫేసు, మీరు ఎలా హీరో అయిపోయారు, తప్పు కదా, అంత అవమానం కదా, అంటే కామన్ సెన్స్ ఉందా? దాన్ని మళ్ళీ నేను వరే అడిగాను రా, మనది మంచి వైరల్ అయ్యిందిరా. అలాంటి వాళ్ళ వల్లే జర్నలిజం అంటే అబాస్పాలు అయిపోవట్లే. బయట ఎలా ఉందండి ఇప్పుడు అడిగితే, వీళ్ళు అంతేరా అన్ని మసాలా యాడ్ చేసి చెప్తారు,
ఇట్లా అంటున్నారు నా మిత్రులు కూడా. కొంతమంది ఫోన్ చేసి, అరే ఏదో వచ్చింది వార్త నిజమేనా, అవునట కదా, అవునట కదా, నమ్మట్లే, అట కదా అంటున్నారు వాళ్ళు. అట కథ అంటున్నారు కథ కానీ అంటున్నారు. నిజం అనట్లేదు. క్వశ్చన్ మార్క్ ఇలాంటి వాళ్ళ వల్లే. అది తప్పు కదా. వెంటనే నిజంగా సూపర్ స్టార్ శరత్ కుమార్ గారు, ఆయన నిజంగా 5 సార్లు 6 సార్లు మిస్టర్ చెన్నై తెలుసా అండి మీరు, గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత శరత్ కుమార్ గారు బాడీ ఇప్పటికీ చూడండి ఎంత ఫిట్గా ఉంటుందో. ఆ వ్యక్తి వెంటనే మైక్ తీసుకొని, మేడం అందరిలో హీరో ఉంటాడండి, ప్రతి ఒక్క అమ్మాయిలో హీరోయిన్ ఉంటుంది, ప్రతి ఒక్క అబ్బాయిలో కూడా హీరో ఎలిమెంట్ ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది, అందరూ హీరో అవ్వచ్చు అని చెప్పి చెప్పాడు. ఇలా అడగడం తప్పు కదా. అవమానం అంటే నువ్వు ముఖం నువ్వు ఎలా ఉన్నారా, నువ్వు ఒక హీరో ఎట్రా అన్నట్లేదు ఆ క్వశ్చన్. ఆ సమయానికి సహనంతో చెప్పాడు. అది కదా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేము ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా అడిగేసామని అనుకుంటే. అలాగే ఇక్కడ కూడా రోజా గారికి చదువుకుంటుంది, ఆమె సైంటిస్ట్ అవ్వాలని చెప్తున్నా కూడా ఆ సంబంధం అయిపోయిందంటే మీరు ఒక స్టార్ హీరోతో కోటలుగా వెళ్ళిపోతుందట అంటే, ఆ స్టార్ హీరో పేరు చెప్పండి అయ్యా, నేను వెళ్ళి సంబంధం మాట్లాడతాను ఇంకెందుకు అన్నదంట. మరి అంతే కదా. మన కృష్ణవంశీ గారికి కూడా ఒక మిత్రుడు అంటే ఎటకారంగా అడిగాడులేండి, అంటే వచ్చిన వార్తల మీద అడిగి, ఏంటి రమ్య గారు మీరు ఎప్పుడు విడిపోతున్నారు, ఎప్పుడు విడాకులు అని అంటే, అదే ఎక్కడ ఆ డేట్ ఏదో చెప్తే ఆ లాయర్ ఏదో ఆయనే పెట్టుకుంటాను, ఎవడైతే రాశాడో ఆయనే లాయర్గా పెట్టుకుంటాను అన్నాడు ఈ ఎటకారంగా. అంటే అలాంటివి చాలా వచ్చేసి నోటికి వచ్చింది రాసేసి, మీరు అన్నట్టు వాసన బట్టి ఇది ఆ వంటకం ఈ వంటకం అని చెప్పేసి, ఇట్లాంటి మీడియా రావడం వల్ల ఎల్లో మీడియాగా అవతరించేస్తుంది. పిచ్చి పిచ్చి అంటే నేను బాగా అడిగాను సుమా, ఇంకో ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఆయన అయితే మరీ దారుణంగా, ఇప్పుడు పాత్రగా చూడాలి సినిమాల్లో, అక్కడ ఆ పాత్ర ఎందుకు పెట్టాడు, అలాంటి కూడా ఉండడే ఎందుకు లేరు. ప్రతి జాతిలోనూ వెధవలు ఉన్నారు, ప్రతి జాతిలో మంచి వాళ్ళు ఉన్నారు, సామాజిక వర్గం ప్రతి మతంలో వెధవలు ఉన్నారు, ప్రతి మతంలో దుర్మార్గులు ఉన్నారు. పర్సంటేజ్ తేడా, కొన్ని మతాల్లో దుర్మార్గులు ఎక్కువ ఉంటారు, మంచి వాళ్ళు తక్కువ ఉంటారు. సో ప్రతి దగ్గర ఉన్నారు, ఆ వాడాలంటోడు కాదే ఎలా చేశాడు అని అంటే, కొంతమంది దుర్మార్గులే కలిసి మతాన్ని పెడతారు, అది కూడా ఉంది. వాళ్ళ మతాలు పెడతారు, ఆశ్రమాలు కూడా పెడతారు, అభిమతం అది వాళ్ళ అభిమతమే. సో నువ్వు జర్నలిజంలో ఇన్నేళ్ళగా ఉంటే అదేం క్వశ్చన్ అది, అక్కడ కంటెంట్ తీసుకో. మంచిగా ఉండే ముసుగులో ఏదో పనులు చేసేవాళ్ళు లేరా, అది అక్కడ చూపిస్తే, నీ పెద్ద నేను ఏదో అడిగేశాను నాకు మంచి వైరల్ అయిపోయిందని ఫీల్ అయితే ఏం చెప్తాం. సో ఇప్పుడు రోజా గారు అమ్మాయి కాన్సెప్ట్ కూడా ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. మా అమ్మాయి చదువుకుంటానంటుంది, సైంటిస్ట్ అవ్వాలనుకుంటుంది అంటే, వేరే హీరో నెక్స్ట్ క్వశ్చన్ ఇది, వేరే హీరోకి కోడలుగా వెళ్తుందట కదా సూపర్ స్టార్, బాబా హీరో చెప్పండి సంబంధం కలుపుకుంటాను, హ్యాపీయే కదా ఆమె కూడా, నెక్స్ట్ వాళ్ళే చదువుకుంటారు, చదివించుకుంటారు కోడల్ని. వాళ్ళు సైంటిస్ట్ అయ్యే కన్నా ముందే ఈడెవడో సైంటిస్ట్ రాసేసాడు కనిపెట్టేసి. సో ఇట్లాంటివి ఉంటే వాళ్ళు నవ్వుకుంటే ఇలాంటివి పర్వాలేదండి, మరి వాళ్ళు ఏదో అబ్యూజ్ చేసేలా కాకుండా పర్సనల్ గా ఇవి బాగానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.